హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఎంతో టేస్టీగా ఆలు మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూసుకుందామా. ఈ కర్రీ ఒక్కసారి టేస్ట్ చూస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. మరి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దామా. ముందుగా ఒక స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 నుంచి 4 టేబుల్ స్పూన్ల కుకింగ్ ఆయిల్ వేసుకోవాలి. 2 చిన్న సైజు దాల్చినీ చెక్కలు, 2 ఇలాచీలు, 2 నుంచి 3 లవంగాలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా తరిగి 1 కప్పెడు వేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకును వేసుకోవాలి. 3 నుంచి 4 పచ్చిమిర్చీలను మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 750 గ్రాముల మటన్ మంచిగా కడిగి శుభ్రంగా దాంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, 2 టీ స్పూన్లు మిక్స్ కారం అంటే మసాలా కారం, 1/2 టీ స్పూన్ ప్లెయిన్ కారం అండి, ఒట్టి కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగుతున్నాయి. సో దాంట్లోకి ఉల్లిపాయలు బ్రౌన్గా అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు కూడా మనము లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా పెరుగును 2 టేబుల్ స్పూన్ వేసి మిక్స్ చేసుకోవాలి. మటన్ మసాలాలు అన్నీ కలిపి ఒక అరగంట నానబెడితే మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది. కానీ నేను ఆ రోజు తొందరలో కుకింగ్ చేయాలి కాబట్టి నేను మ్యారినేట్ చేయకుండా ఈ విధంగా కలిపేసి దాంట్లోకి యాడ్ చేశానండి. టమాటా పేస్ట్ను నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. దాని కొరకు ఒక జార్ తీసుకొని 2 చిన్న సైజుల టమాటాలు కడిగి కట్ చేసి, 2 పెద్ద సైజు పచ్చిమిర్చీలు, కొద్దిగా కొత్తిమీర, 6 నుంచి 7 వరకు బాదాంలను వేసి మంచిగా ఈ విధంగా పేస్ట్ చేసుకున్నానండి. ఆ తర్వాత ఉల్లిపాయలు మంచిగా ఇలా బ్రౌన్ అయిన తర్వాత దాంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడైనా మటన్ని ఒక అరగంట సేపు మసాలాలు వేసి నానబెడితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా మనము వేయించుకోవాలి. టమాటా పచ్చివాసన పోయేలాగా పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ కూడా గ్రైండ్ చేసాం కదా, దాంట్లో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా లో ఫ్లేమ్లో ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఈ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉందండి. నేను ట్రై చేసినప్పుడు ఫస్ట్ నేనే నమ్మలేకపోయాను ఇంత రుచిగా ఎలా తయారైందని. కానీ ఎప్పుడైతే ఇది ఒకసారి ప్రిపేర్ చేశానో నాకు చాలా నచ్చింది. ఇది మాటి మాటికి మా ఇంట్లో మరి ప్రిపేర్ చేయమని అడుగుతూ ఉంటారండి. వన్ ఆఫ్ ద సింపుల్ అండ్ ఈజీ డెలిషియస్ రెసిపీస్లో ఒక రెసిపీ అండి ఇది. మటన్ ఆలు కర్రీ అనేది చాలా చాలా ఫేమస్ అండ్ ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అండి. తెలుస్తుంది కదా మనకి ఆయిల్ ఇలా సపరేట్ అయిపోతుంది. సో ఈ విధంగా ఈ టైంలో మనం ఏం చేయాలి అంటే మ్యారినేట్ చేసుకున్న ఆ యొక్క మటన్ని ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల వరకు మనము మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, దాంట్లో నుంచి మటన్ ఏం చేస్తుందంటే దాని యొక్క జ్యూసెస్ అన్నీ కూడా రిలీజ్ చేస్తుంది. దాంట్లోంచి వాటర్ రిలీజ్ చేస్తుంది. ఆ వాటర్లోనే మటన్ కాసేపు ఉడకనివ్వాలి. 80% వరకు మటన్ ఉడికిపోయింది. ఇప్పుడు ఒక మీడియం సైజ్ పొటాటోస్ని 2 తీసుకున్నాను. ఆలుగడ్డలను తీసి పొట్టు తీసి మంచిగా కడిగి క్యూబ్స్ లాగా కట్ చేసుకొని దాన్ని ఇందులోకి యాడ్ చేసి మిక్స్ చేశాను. కొద్దిగా కొత్తిమీరను కూడా కట్ చేసి ఇందులో యాడ్ చేశాను. ఆ తర్వాత సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. మరి పొటాటోస్ అంటే ఆలుగడ్డ మరి మటన్ 2 కూడా మునిగేలాగా మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ టైంలో మూత పెట్టేసి 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి.
మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి ఈ విధంగా కలపాలండి. దాంట్లో ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి టేస్ట్ చేసి కావాల్సినంత ఉప్పును అడ్జస్ట్ చేసుకోండి. ఆ తర్వాత మరి మనము కర్రీ మంచిగా థిక్గా ఎంత గ్రేవీ కావాలి, మీకు ఎంత చిక్కగా కావాలో అంతవరకు మనం ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా ఉడికించుకోవాలి. గ్రేవీ మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలి, ఎంత చిక్కగా కావాలో అంత పెట్టుకొని అండి. మటన్ 100% ఉడికిపోయింది, ఆలు కూడా ఉడికిపోయింది, పొటాటో కూడా ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దాంట్లోకి కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. ఈ విధంగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకున్న తర్వాత వేడి వేడి మటన్ ఆలు రెడీ అయిపోయింది. అంతే అండి, ఒక సర్వింగ్ డిష్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడి వేడిగా ఎంజాయ్ చేయడమే. మరి జీరా రైస్లోకి, ఫ్రైడ్ రైస్లోకి, మింట్ రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి, నాన్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంతే అండి, ఎంతో రుచికరమైన మటన్ ఆలు కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి. ఈ రోజుకి అంతే అండి. నచ్చితే గనుక షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.